ఈరోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒకతను 22x44 తూర్పు ఫేసింగ్లో హౌస్ ప్లానింగ్ కావాలి సార్ అని చెప్పి అడిగారు. ఆయన అడిగిన విధంగా ప్లాన్ గీయటం జరిగిందండి. అందరూ చూడండి. 22x44 ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లో డబుల్ బెడ్రూము, అటాచ్డ్ బాత్రూమ్స్, హాలు, వంటగది, కామన్ టాయిలెట్ విత్ పార్కింగ్ ఏరియా ఈ విధంగా గీసివ్వండి ప్లాన్ అని చెప్పి అడిగారు. ఆయన కోరిక మేరకు ఈ ప్లాన్ గీయటం జరిగిందనమాట. ఈ ప్లాట్ వచ్చేసి 22 అడుగులు వెడల్పు, 44 అడుగులు పొడవు ఉందండి. ఈస్ట్ ఫేసింగ్. అయితే ఈ కొలతలన్నీ కూడా గోడ మందాలు కొలతలు తీసేసి మిగిలిన ప్లేస్లో కొలతలు ఏ విధంగా వచ్చినాయి అనేది మీకు చెప్తాను. దీంట్లో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 12.5 x 10 అడుగులు వచ్చిందండి. 12 అడుగుల 6 అంగుళాలు పొడవు వచ్చింది, 10 అడుగులు వెడల్పు వచ్చింది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఇటువైపు లెంటల్ పైన వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలి, ఇటు కూడా వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే విండోస్ పెట్టుకోవాలంటే మనకి కనీసం ఒక 6 అంగుళాలన్నా స్థలం ఉండాలి చుట్టూరు. స్థలం లేకపోతే అవతలోళ్ళు హౌస్ కట్టినప్పుడు క్లోజ్ అయిపోద్ది అన్నమాట, విండో క్లోజ్ అయిపోద్ది. కనుక మీకు విండో కావాలి అంటే మనది కొంచెం ప్లేస్ ఉంటే బెటర్ అనమాట ఒకటి. లేదంటే వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోండి పైన, లెంటల్ పైన. ఇప్పుడు అందరూ ఏసీలే కాబట్టి వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ మాస్టర్ బెడ్రూమ్లో నుంచి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం ఇచ్చాము. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి 8x4 సైజు వచ్చిందండి. ఈ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇక్కడ వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత స్మాల్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి 8.5 x 9.5 వచ్చిందండి. 8.5 పొడవు వచ్చింది, 9.5 వెడల్పు వచ్చింది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాము. ఇది వచ్చేసి 3.5 అడుగులు పొడవు వచ్చింది, 8.5 అడుగులు వెడల్పు వచ్చింది. ఈ బెడ్రూమ్కి ఇది డోరు, ఇక్కడ విండో ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ మన ప్రహరీ ఉంటుందన్నమాట. కొంచెం గ్యాప్ తోటి, ఒక 2 అంగుళాలు 3 అంగుళాల గ్యాప్ తోటి మన ప్రహరీ ఉంటుంది. ఈ బెడ్రూమ్కి ఇక్కడ డోరు, ఈ అటాచ్డ్ బాత్రూమ్కి ఇక్కడ డోరు. హాల్ వచ్చేసి 8 అడుగులు పొడవు వచ్చింది, 16 అడుగులు వెడల్పు వచ్చింది. ఈ హాల్కి ఇక్కడ ఉత్తర భాగంలో విండో ఏర్పాటు చేసుకోవాలి. ఇటు తూర్పు భాగంలో, తూర్పు ఈశాన్యంలో డోర్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ హాల్కి ఇక్కడ టీవీ యూనిట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఈ సెంటర్లో అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. నెక్స్ట్ వంటగది వచ్చేసి 6x16, 6 అడుగులు పొడవు వచ్చింది, 16 అడుగులు వెడల్పు వచ్చింది వంటగది. ఈ వంటగదికి ఇది మనం ఎంటర్ అవ్వాలన్నా కానీ ఇదే మెయిన్ డోరు, పక్కనే విండో అనమాట. ఇటు సైడు ఉత్తర భాగంలో, ఉత్తర ఈశాన్యంలో ఒక విండో ఏర్పాటు చేసుకోవాలి. ఇది వంటగది. తర్వాత కామన్ టాయిలెట్ అంటే బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఈ టాయిలెట్ని ఉపయోగించుకుంటారనమాట. ఇది 6 అడుగుల పొడవు, 4 అడుగులు వెడల్పు, బాత్రూమ్ కమ్ టాయిలెట్. దీనికి ఇక్కడ డోర్ ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనకి మిగిలిన ప్లేస్ ఎంత అంటే 14 అడుగులు. ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి ఈ ప్రహరీ వరకు 14 అడుగులు ప్లేస్ మిగిలిందండి. 12 అడుగులు వెడల్పు ప్లేస్ మిగిలింది. ఇది మీరు కారు పార్కింగ్ ఏరియాకి యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ కారు పార్కింగ్ ఏరియాకి సరిపోదు అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ ప్లాన్ మార్చేసేయాలి. ఈ వంటగది, ఈ కామన్ టాయిలెట్ ప్లాన్ మార్చేసేయాలి. ఈ బాత్రూమ్ అనేది ఇంక ఇక్కడ ఉండదన్నమాట. ఈ బాత్రూము ఈ విధంగా, ఈ గీట్లు చూపిస్తున్నాను కదా పెన్సిల్తో వేసిన మార్కింగు, ఈ విధంగా వస్తుంది బాత్రూమ్. ఈ విధంగా బాత్రూమ్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఈ వంటగదికి ఈ మాదిరి వంటగదికి ఇట్లా గోడ కట్టేస్తాం అన్నమాట. గోడ కట్టేస్తే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడా పంచ వచ్చింది. ఈ పంచలో
దీన్ని పార్కింగ్ ఏరియాకు కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే కారు లెంత్ సరిపోకపోతే ఈ ముందుకు కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు అన్నమాట. అప్పుడు ఈ వంటగదికి ఇక్కడ విండో ఏర్పాటు చేసుకొని ఇంక ఈ గోడ ఉండదు కదా, ఇదంతా కూడా వంటగది కిందే మనం యూజ్ చేసుకుంటాం. హాల్లోకి వాకిలి పెట్టుకుంటాం. ఈ హాల్లో నుంచి వంటగదిలోకి వచ్చి వంట చేసుకుంటారు అనమాట. ఇది విండో. అప్పుడు ఈ గోడ కూడా ఉండదు, ఇంకా ఈ విండో ఉండదు, ఈ డోర్ ఉండదు, ఈ గోడ ఉండదు. ఈ ఇక్కడ ఇక్కడ ఇది మెయిన్ డోర్గా ఉంటుంది, ఇక్కడ విండో ఏర్పాటు చేసుకుంటారనమాట. ఈ విధంగా చేసుకుంటే మీకు పార్కింగ్ ఏరియా ఎక్కువ వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ బాత్రూము కట్టుకుంటాం కదా, ఇక్కడ మిగిలిన ఏరియాని వాషింగ్ ఏరియాకి యూజ్ చేసుకోవచ్చు. మెట్లు వచ్చేసి 6 అడుగులు తీసుకున్నాను, 3 అడుగులు 3 అడుగులు. ఈ యారో మార్క్ చూపించిన విధంగా పైకి ఎక్కే విధంగా ఉంటుందన్నమాట. అయితే మీరు ఒక స్టేర్ వేసుకున్నా, 2 స్టేర్లు వేసుకున్నా, ఎన్ని స్టేర్లు వేసుకున్నా కూడా ఇదే విధంగా మెట్లని కంటిన్యూషన్ చేసుకోవచ్చు అన్నమాట. బయట ఇది రోడ్డు, తూర్పు రోడ్డు. ఇక్కడ స్టీల్ పైపులతో కానీ జింక్ పైపులతో కానీ మీరు గేటు ఏర్పాటు చేసుకొని అది సైడ్కి వెళ్ళే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు మీరు కారు కానీ ఏదైనా కానీ ఈజీగా లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో చూడండి, అడిగారు కదా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ దయచేసి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.